క్షమాపణ చెబితేనే ఈ నిరసన పూర్తయిన తర్వాత కూడా ఆయన షూటింగ్లో హాజరవుతాను కూడా యూనియన్ నాయకులు. అది తప్పనిసరిగా అండి. మా యూనియన్ నాయకులని కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ భావన ఉంది. విష్ణుప్రసాద్ గారు డైరెక్ట్గా మాకు అలా అనకూడదు. ఎందుకంటే ఛాంబర్ నుంచి అక్కడ ఛాంబర్లో వారికి అన్యాయం ఏంటి న్యాయం ఏంటి అక్కడ మాట్లాడాలి తప్ప నాకు డైరెక్ట్గా నా గురించి మాట్లాడకూడదు. మా వేతనాల విషయం కూడా ఛాంబర్ ఫైనల్ చేస్తూ వారి విషయం ఏమైనా ఉంటే వారు చెప్పాలి. అక్కడ సాఫ్ట్వేర్లని మేము లేకపోతే మీరు లేరని మీకు నేర్చేది ఎక్కువ అని అటువంటి పదాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఏదన్నా సరే మేము ఛాంబర్కి వారి గురించి మేము ఛాంబర్లో చెప్పాము. ఆ ఛాంబర్ నిర్ణయం మళ్ళీ చర్చలకి పిలవడం జరిగిందా, లేకపోతే వాళ్ళ ఛాంబర్ నుంచి ఎవరైనా మీతో మాట్లాడడం జరిగింది? ఛాంబర్ నుంచి మాట్లాడటం జరిగిందండి. ఒకటే చెప్పారు, దామోదర్ ప్రసాద్ గారు కానీ భరత్ గారు కానీ ఉన్నారు. మేము ఇప్పుడు కూడా అడిగాము, మరి ఏదైనా ఉందా, మరి మేము వెళ్తున్నాం అందరూ కాఫీ నిరసన తెలియజేస్తున్నారు ఫెడరేషన్ మీద, మా కంట్రోల్ కూడా తగ్గిపోతుంది, మరి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది. మరి వారు కూడా మేము మాట్లాడతాము. మరి నాకైతే ఇప్పటికీ ఏం చెప్పలేదు, మాకు నిర్మాతలు మీటింగ్ పెట్టుకోలేదు, మేము చెప్తామని చెప్పారు. ఈ లోపల నిన్నట్లాగా సడన్గా పిలిచేవాళ్ళు చెప్తే మేము వెళ్ళి మాట్లాడి మేము తెలియజేస్తాం.